ప్రైజ్ ద లార్డ్. సామెతలు మొదటి అధ్యాయం మొదటి వచన ప్రారంభము. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము కలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము కలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము. నిర్దోషి అయిన ఒకని పట్టుకునుటకు దాగియుందుము. పాతాళము మనుష్యులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మృంగపడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదుము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి నీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమును పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచియుందురు. తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిక్కరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకుందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్యపెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోపడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయెను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవక్తనకు తగిన ఫలము ననుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు
క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఆమేన్.